ఇప్పుడు మీలో వీళ్ళందరూ నిన్ను నమ్మి యాక్టింగ్ చేస్తున్నారు. ఏంటి వీళ్ళ భవిష్యత్తు ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఒక మంచి యాక్టర్లను చేసి ఒక సినిమా ఫీల్డ్ అట్లా ఏదైనా అవకాశాలు ఇప్పిద్దాం అనుకుంటాను. ఓకే, అవకాశాలు ఇప్పిస్తే తర్వాత నువ్వు ఇంటికాడనే మళ్ళీ గొర్రెలు కాసుకోవాలి, వీళ్ళు పోయి యాక్టింగ్ చేస్తారు. మరి చేయని అన్న ఎవరైతే బతుకుతా అయిపోయా. ఓకే, ఆర్ట్ఫుల్ గా చెప్తున్నావా? నిజంగా అన్న నేను ఒక మంచిగా ఒక స్టోరీ రాసి ఒక డైరెక్షన్ చేయాలి ఒక సినిమాకు. ఓకే, నన్ను హీరోగా పెడితే ఎలాంటి స్టోరీ రాస్తావు? ఇక హీరో అంటే కొంచెం ఆలోచించుకోవాలన్న. అంటే నేను హీరో కాదనా? హీరో హీరో అయితే నువ్వెందుకు రావు? సెట్ గానా హీరోగా? సెట్ అవుతావు అన్న. సరే, కొన్ని వీడియోలు చూడొచ్చు కదా, మేబీ ఎలాంటి క్యారెక్టర్ అయితే సెట్ అవుతుంది నాకు ఒక డైరెక్టర్ గా? విలన్ గా అయితే సెట్ అవుతావు అన్న, ఇంకొంచెం గడ్డం పెంచి. అంతేనా? లవర్ బాయ్ కోణం ఒక్కట్లేదంటావా నాకు? ఉందా కానీ తయారు చేయాలి. తయారు చేయాలంటే ఇట్లా గడ్డం తయారు చేసి జర చెవు కమ్మ పెట్టి ఇట్లా తయారు చేయాలంటావు. ఓకే, నా కోసం ఒక స్టోరీ రాయి. విలన్ కదా మంచి సెట్ అవుతావు. ఓకే, ఈ షార్ట్ ఫిల్మ్స్ కి వన్ ఆఫ్ ద విలేజ్ పోర్ అనే దానికి నేను కూడా డైరెక్షన్ చేసినప్పుడు వాస్తవంగా నేను కూడా సీరియస్ అయ్యేటోని. అంటే సీరియస్ అయ్యేటోని మీన్స్ కెమెరా నేనే, ఎడిటింగ్ నేనే, డైలాగులు వాళ్ళకి చెప్పుకుంటా కెమెరా తీయాలి. ఆ బాధ నాకు ఉంటది. అంటే నాకు అర్థమైంది, ఎందుకంటే సేమ్ సిచ్యువేషన్ లో ఉన్నావు కాబట్టి. ఇప్పటి వరకు తీసిన షార్ట్ అంటే వీళ్ళ మీద తీసిన వెబ్ సిరీస్ లా వీళ్ళు ఎక్కువ టేకులు తీసుకున్న సందర్భం ఏది? ఏ డైలాగ్ దగ్గర ఎక్కువ టేకులు తీసుకున్నారు? ఇంకా ఫోన్ మాట్లాడే కదా ఎక్కువ టేకులు అయినాయి. ఓకే, స్టార్టింగ్ ఎపిసోడ్ లోనే. అంటే మినిమం ఎన్ని టేకులు తీసుకుంటది? 10 తీసుకున్నారు అంతే ఒక్కొక్క దానికి. ఓకే, ఫస్ట్ దానికి బాగా లేట్ అయిందన్న, సెకండ్ నుంచి బాగా అలవాటు అయిపోయింది నాకు కూడా. ఓకే, అంటే ఫస్ట్ భయం అయిందన్న. అంటే ఎప్పుడు వెళ్ళలే కదా ఈ ఫీల్డ్ కోసం అనేసి ఫస్ట్ కొంచెం భయం అయింది. నార్మల్ గా ఫస్ట్ వీడియో వచ్చినాక అలవాటు అయిపోయింది. ఓకే, ఓకే. మీకు మేజర్ గా మీ ఇద్దరు కపుల్ గా ఏ విధమైన కామెంట్స్ వస్తాయి మీకు? ఏం రాలే అన్న, బ్యాడ్ అయితే రాలే. గుమ్మడికాయలు దొంగేవడరా అంటే భుజాలు నేను బ్యాడ్ అన్నానా? ఏ కైండ్ ఆఫ్ కామెంట్స్ వస్తాయని అడుగుతున్నా. అంటే ఎట్లా సపోర్టింగ్ కావచ్చు, లేదంటే కపుల్ బాగున్నారు కావచ్చు. అంటే ఇప్పుడు మీరు యాక్టర్స్ అందులో ఒక లవర్ పాత్ర పోషిస్తున్నారు అంతవరకు మాత్రమే, అవునా? అది అందరికి తెలుసు, జనాలకు తెలుసు, అంత నాలెడ్జ్ లేకుండా అయితే ఏం లేదు. అంటే ఏ విధంగా కపుల్స్ బాగున్నారని కావచ్చు, అందులో మీకు అరే ఈ కామెంట్ చాలా మంచిగా అనిపించిందనే అట్లాంటి కామెంట్స్ మీ సబ్స్క్రైబర్స్ ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ అయినాక నిన్నేమని పోగొడతారు హీరోని? అందరూ మై మంజు అని పిలుస్తారు అందరు. అంటే ఈ మంజులు ఎటువైంది అటు ఇటు అని అట్లా చెప్తారు. ఈ మంజులనే కాకుండా ఈమెకు చిన్న మంజులు ఉంది, ఆయనకు ఇంకో హీరో ఎవరో ఉన్నారు కూర్చోబెడతా, ఆయనకు మరదలు ఉంది, మొత్తం ఆగం 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 అని చేస్తారు కదా. ఓకే, ఈ స్టోరీ షూట్ చేయడం ఇది అంతవరకు ఓకే. మీ దగ్గర ఒక చిట్కి ఒక పెద్ద ఆవిడ ఉన్నారు, వీళ్ళిద్దరిని ఎట్లా ఎందుకు అంటే ఇంట్లోకి తీసుకోవాలి, వీళ్ళు చేయగలుగుతారని వాళ్ళని ఎట్లా గుర్తించినావు? ఒక బాబు ఉంటాడు, అదే పాటలు పాడతారు కదా, అమ్మ మీ మమ్మీనా? మా తమ్ముడే. మీ సొంత తమ్ముడా? ఓర్ని అమ్మ, కాందాన్ మొత్తం యాక్టర్ కాందాన్ ఉన్నట్టుందిగా. వాళ్ళతో స్టార్టింగ్ చేసినాయి అప్పుడు. లేదు, ఇక్కడ ఓపెన్ గా చెప్పాలంటే మీ అందరికంటే వాళ్ళిద్దరు వైరల్, వాళ్ళ షార్ట్లు కావచ్చు. అవును, ఎట్లా మీ అమ్మ ఎందుకు ఇవన్నీ ఎప్పుడు అన్నదా మీ అమ్మ? ఫస్ట్ షూటింగ్ అయిపోయినాకనే ఏదైనా పని అంటే పోతుంది. ఓకే, అంటే నీకున్న టాలెంట్ నా కొడుకు ఏదో ట్రై చేద్దాం అనుకుంటున్నాడు అని ఉంటది. ఓకే, ఫస్ట్ నువ్వేమనుకుంటావు అంటే ఇంత దాకా రావడానికి ఎవరు కారణం అనుకుంటావు రాజు? ఇంట్లో ఫ్యామిలీలో మోస్ట్ ఎవరు అనుకుంటావు? అమ్మ. అనిపిస్తుందా మా అమ్మకి కలుషం ఉండదు అనిపిస్తుంది ఎప్పుడన్నా? ఏదైనా చేయమంటది అంతే. పైసల విషయంలో కూడా అంతే. ఎంత వస్తున్నాయి ఇప్పటి వరకు యూట్యూబ్ లో? ఎంత నెలకు 10-15 వేలు అంతే. ఎట్లా మరి వీళ్ళకి పేమెంట్స్ ఏమైనా? ఇంతవరకు ఏమి ఇలా కెమెరా తీసుకున్నా, సిస్టమ్ తీసుకున్నా, వాటి ఈఎంఐలకే పోతానే. మీకేమన్నా అనిపిస్తుంది అరే వచ్చిన పైసలు ఆయనే తీసుకుంటుండు? ఎందుకంటే అన్న వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసు కాబట్టి అన్న అన్ని కొనాలి కదా, అన్నకి కూడా అన్ని అవసరం ఉంటాయి కదా మనకు వీడియోస్. అవి వస్తేనే కదా మిమ్మల్ని అందంగా చూపిస్తాడు, అట్లా అనిపిస్తుంది మాకైతే. ఓకే, ఓకే. అంటే అంటారు కదా మిమ్మల్ని అడ్డం పెట్టుకుని ఆయన డబ్బులు సంపాదిస్తుంటే ఎవరని అంటారు? ఇట్లా రూమర్స్ వస్తాయి అన్న, కాకపోతే అవి పట్టించుకోము. ఎందుకంటే మేము డెవలప్ కావాలంటే వాళ్ళు పట్టించుకుని మేము కాలేము. అందుకోసం ఎవరన్నా ఏం పట్టించుకోము, అది మీకు అవసరం లేదని చెప్తాం అంతే. ఓకే, ఈ ఆలోచన విధానం ఉన్న రోజులు మాత్రం మీరు మంచి, ఎందుకంటే రాజులో ఆల్రౌండర్ ఉన్నాడు. అంటే
డైలాగ్ డెలివరీ కావచ్చు, ఒక పాట రాయడం కావచ్చు, నేను అంత ఈజీగా ఇంటర్వ్యూ తీసుకో ఓపెన్ గా చెప్పాలంటే. నాకు అనిపించింది ఏంటంటే అరే వీళ్ళ టాలెంట్ బాగుంది, నాకు ఈయన డైరెక్టర్ అనే విషయం కూడా నాకు తెలియదు. ఎవరు అది మెయింటైన్ చేసి అన్న నేనే అంటే ఓకే. నేను ఫస్ట్ ఏదైతే మీ ఛానల్ సంబంధించిన ఇన్స్టా ఉందో దానికి మెసేజ్ పెట్టిన, తర్వాత ఆ చోటే మీకు పెట్టిన, దేకల పెడతలేరు నాకే ఉంటాయి అన్న, కానీ నాదే ఎక్కువ వాడతాను. నీదొక పడదు టక్ మని సో రాదో చూద్దాం, అరే వీళ్ళ టాలెంట్ బాగుంది, మంచి వీడియోలు చేస్తున్నారు. మేజర్ గా అది ఏదైతే సాంగ్ ఉందో లిటరల్ గా నేను బాగా కనెక్ట్ అయినా. ఒక ప్రొడ్యూసర్ గా నేను చాలా సాంగ్స్ చేసున్నాను కాబట్టి ఆ విధంగా కనెక్ట్ అవ్వచ్చు అని కూడా అనుకున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం అనుకున్నా అంటే ఏదైనా పాటలకే తీసుకొని వీళ్ళు దీనికి మ్యాచ్ చేసిరేమో అని కూడా అనుకున్నాం కొన్ని సందర్భాలలో. ఒక 3 days తర్వాత మళ్ళీ నాకు ఆ పెళ్ళి, నీకు పెళ్ళి అవుతుంటే నవ్వులు సంథింగ్ పాడేగట్టుడు, అరే ఇది నేను లేదే పైసా సాంగ్లకి ఏమైనా తీసుకురా అంటే అందులో లిరిక్స్ లేవు. నేను అది 2-3 సార్లు విన్నాను. నాకు అది భలే అనిపించింది. ఈ వెబ్ సిరీస్ ని అంటే సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తుంది అనుకుంటున్నావా? నమ్మకం ఉందా రాజు? ఇప్పుడు అన్న ఇప్పుడు నమ్మకం లేదన్న, హాస్టల్ పోతాడు కాబట్టి. ఓకే, హీరోని కిడ్నాప్ చేయించేసి ఆ హీరోనే ఈయనని కిడ్నాప్ చేసేసి ఈ అమ్మాయి కోసం వచ్చినట్టుగా సెట్ చేయటి ఆ హీరోని పెట్టు, సింగర్ హీరోని, సింగర్ అన్న పెట్టు. ఓకే, దీనికి వచ్చే ముందు ఇంత ముందు అది స్కిప్ అయింది కొంచెం. అంటే నీకు వచ్చే 10-13 వేలల్లో నీతో ఎవరన్నా కావచ్చు, లేదంటే వీళ్ళు ఎప్పుడన్నా అరే మాకేమి ఇస్తలేడు కదా అని వీళ్ళు అనుకోవడం కావచ్చు, అరే వీళ్ళు ఇట్లా అన్నారు అని నీకొచ్చి వాళ్ళు అనకపోయినా నీకొచ్చి చెప్పిన సందర్భాలు ఏమన్నా? లేవన్నా, వీళ్ళైతే నన్ను ఎప్పుడు ₹1 కూడా అడగలే, ఇంతవరకు అడగలే. స్టార్ట్ 2 సంవత్సరాలు అయితే నేను ₹1 అడగలే. వాళ్ళ మమ్మీ ఇట్లా వాళ్ళందరూ మమ్మీలు ఉంటారు కదా, మంచిగా సపోర్ట్ చేస్తారు. రేపు పోరా రాజన్న ఫోన్ చేసి ఓకే, కానీ మీతోని ఇట్లా డిస్కస్ చేస్తారా? అరే మీతో యాక్టింగ్ చేయించుకుంటా మొత్తం సంపాదించుకుంటున్నాడు అన్నట్టు? ఇంతవరకు ఏమని మమ్మీ ఏమంటారంటే మమ్మీ అనట్లేదు. మన వాళ్ళకి ఎప్పుడైనా ఏముంటదంటే నా బాబుని బయటకు తెస్తున్నాడు అనే ఇంటెన్షన్ ఉంటది. మన పేరెంట్స్ తోని కలవైన దగ్గర నాటేసే దగ్గరనో మీకు తెలియదు, నేను మొన్న అక్క చెప్పింది 30,000 వచ్చినాయంట, 40,000 వచ్చినాయంట, మన దాంట్లోకి వీళ్ళకు 5,000 ఇస్తే బాగుండు కదా అక్క, నువ్వు అడగవా అని వాళ్ళంటే వీళ్ళు ఏదైనా థింక్ చేసి అరే నా కొడుకుతో నా మాట అంటే నా కొడుకు మళ్ళీ ఏదైనా ఇబ్బంది కాగల ఇంటెన్షన్ వాళ్ళకు ఉంటది. కాబట్టి నీతో బయట ఎవరన్నా అన్న వాళ్ళు ఎవరన్నా అన్నారు, చాలా మంది ఏమని అంటారు అంటే ఆయనకు 30,000 దాకా అత్తనే కావచ్చా, పైసలు అడిగపోయారా మీరు అంటే, లేదురా ఆయన 3 లక్షలు పెట్టి కెమెరా ఉంది ఏమేది అది సిస్టమ్ తీసుకున్నాడు అని నేను చెప్పినాం. అంటే అవునారా సిస్టమ్ తీసుకున్నారా మీరు సేఫ్ ఫోన్ లో తిత్తలేరా అని చాలా మంది అడిగారు. అట్లా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే లక్ష వ్యూవర్షిప్ కి 50,000 వ్యూవర్షిప్ కి 30,000 40,000 రావు. ఇక్కడ ఏం వచ్చినా ఒక 10-15,000 వరకే. ఎందుకంటే ఎంత లెంతీగా ఉన్నారే, లెంతీ ఉంటాయి కదా అన్న థింకింగ్ ఉంటుంది చాలా మంది తెలియదు. కానీ యూట్యూబ్ లో డబ్బులు సంపాదించడం మాట్లాడినంత ఈజీ కాదు, చాలా మందికి తెలియదు. మీరు కూడా ఒకటే మేబీ చల్లే నీకు ఎప్పుడన్నా అనిపించిందా, ఎప్పుడన్నా నీతో ఎవరైనా డిస్కస్ చేసిరా? ఇంకా డిస్కషన్ చేయలే అన్న. బయట మా మమ్మీ వాళ్ళతో ఎవరన్నా అంటే వాళ్ళకైనా కూడా వెళ్ళాలి కదా, అన్ని వాళ్ళు కొనద్దా కెమెరాకి అవసరమయ్యేటి అన్ని కొనాలి కదా, వీళ్ళైనా కూడా ఎట్లా అడుగుతారు వాళ్ళని, అన్న డెవలప్ అయితే వీళ్ళు డెవలప్ అయినట్టే కదా అంటది అంతే. ఓకే, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని 1,00,000 మంది చూసేలాగా మిమ్మల్ని చూపించినంటే ఫస్ట్ మీ గాడ్. ఓపెన్ గా చెప్పాలంటే ఒక డైరెక్టర్ అనేటోడు, ఒక డైరెక్టర్ ని మనం తలెత్తి చూసుకున్నప్పుడే మిమ్మల్ని యాక్టింగ్ చేస్తుంటే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మిమ్మల్ని తలెత్తి చూస్తారు. ఇప్పుడు ఆయన తెర మీద ఆయన కనిపించాడు కాబట్టి ఆ కష్టం వేరే ఉంటది. ఇప్పుడు చాలా మందికి వచ్చే రూపాయి గుర్తుంటది, కానీ కెమెరా ఎడిటింగ్ ఇవన్నీ చెయ్యాలి అంటే ఎంత మైండ్, అంటే రైటింగ్ రాసుకోవడం, డైలాగులు కావచ్చు, ఇది ఎంత ప్రెషర్ ఉంటది అంటే అది చాలా మందికి తెలియదు. ఏముందరా ఈ విధంగా ఉంటది కొన్ని.